ఈ రోజున స్వామివారి దర్శనం చేసుకోవడం అనేది అందులో రిజల్ట్ వచ్చిన తర్వాత కూటమి విజయం తర్వాత ఈరోజు స్వామివారి దర్శనం అనేది చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు కూడా మా అధినాయకులు చంద్రబాబు నాయుడు గారికి స్వామివారి ఆశీస్సులు ఇప్పుడు ఉండాలని, ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ మరి ప్రజలు ఎంతో విచక్షణతో ఒక ఆలోచనతో ఒక మంచి తీర్పునిచ్చారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పెన్షన్ కార్యక్రమం పండగ కార్యక్రమంలో జరుగుతుంది. ఇందులో వృద్ధులు, వితంతువులు, మహిళలు, వికలాంగులు, మానసిక వికలాంగులు అన్ని సెక్షన్స్ కూడా ఈరోజు అందులో ఉన్నారు. వారందరికీ కూడా ఈరోజు ఎంతో మేలు జరుగుతుంది. అది చంద్రబాబు గారి యొక్క ఆయన ఏదైతే వాగ్దానం చేశారో ఎలక్షన్స్ ముందు ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకుని మంచి అవకాశాన్ని భగవంతుడు ఆయనకి ఇచ్చారు. ఈ రోజున ప్రజలంతా కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని నేను భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటినీ ఆయన ముందుకు తీసుకెళ్ళగల ఒక మంచి నాయకత్వ లక్షణాలున్న ఒక సమర్థ నాయకత్వ లక్షణాలున్న మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాం. నమస్కారం. మరలా ముఖ్యమంత్రి కావాలని మేము మొక్కుకోవడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే తలనీళ్ళు ఇస్తానని కూడా నేను మొక్కుకోవడం జరిగింది. ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు గల నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో పేదరికాన్ని పోగొట్టడానికి కానీ మహిళల పట్ల కానీ ఎనలేని సేవలు చేస్తారు. యువత భవిష్యత్తుని తీర్చిదిద్దే అవకాశం ఒక చంద్రబాబు నాయుడికే ఉంది. అంచేత ఆయన ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో అన్ని కార్యక్రమాలు మా చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తారు. అందుకు వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు కూడా ఆ భగవంతుడు మా చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఇవ్వాలని మనసావాస కోరుకుంటున్నాం. ఇవాళ మన యావత్ రాష్ట్రానికి ఒక మంచి శుభదినం. అన్నింటిలో కూడా సక్సెస్ కావాలని చెప్పి ప్రతి ఒక్కరిని దేవుని మొక్కుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ బాగుండాలని కోరుకుంటున్నాం.
అందరికీ నమస్కారం అండి. స్వామిని దర్శించుకోవడానికి వచ్చాను. లాస్ట్ టైం కన్నా ఇప్పుడు చూస్తే తిరుపతి అంతా చాలా మారిపోయింది. నిన్న అన్నప్రసాదం తిన్నాను నేను. చాలా బాగుందండి అన్నప్రసాదం. ఇంతకుముందు కొన్ని సమస్యలు ఉండేవి, ఇప్పుడైతే నాకేమీ సమస్యలు కనపడట్లేదు. అన్నప్రసాదం కానీ, ఫెసిలిటీస్ కానీ, భక్తులతో మాకున్న అన్నీ కానీ చాలా బాగా చేశారు. సో థ్యాంక్ యూ. టీటీడీకి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకున్నాను అండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి రామ్ బజరంగ్ అని మేము చేస్తున్నాను, డైరెక్టర్ గారు సుధీర్ గారు. సో ఇద్దరం ఒకసారి దర్శనం చేసుకుని షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుని వచ్చాం. సో రామ్ బజరంగ్ టైటిల్ తొందరలోనే రిలీజ్ అవబోతుంది. థ్యాంక్ యూ అండి. ఎలా ఉండబోతుంది సినిమా వచ్చి మనకి ఏంటంటే కొంచెం మాస్ యాక్షన్ అండి. మనకి లోకల్ కంటెంట్ తోటి ఫుల్ మాస్ యాక్షన్ తోటి రాబోతుంది సినిమా. నేను రాస్తారని ఇద్దరం కలిసి చేస్తున్నాం ఈ సినిమా. సో దాంతోపాటు ఇంకా మణి శర్మ గారు మ్యూజిక్, అజయ్ విన్సెంట్ గారి కెమెరా. సో ఇలా మంచి క్యాస్టింగ్తో వెళ్తున్నాం మేము. బయోపిక్ కారణం అంటే నాకు ఇంట్రెస్ట్ అండి బయోపిక్ అంటే. బట్ ఏంటంటే నా దగ్గరికి వస్తున్నాయి బయోపిక్లు. సో దాన్ని మంచి క్యారెక్టర్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక జార్జ్ రెడ్డి కానీ, ఒక వంగవీటి కానీ, అది రావడమే అదృష్టం. సో అలాంటివి వచ్చినప్పుడు నేను వదులుకోలేదు అంతే. ఎంచుకోవడానికి వచ్చాం. బాగా జరిగింది దర్శనం. రామ్ బజరంగ్ అని ఇప్పుడు 40% ఫినిష్ అయిపోయింది. లాస్ట్లో ఉన్నాం. ఇంకా రాజ్ తరుణ్ గారు, సందీప్ మాధవ్ గారు చేస్తున్నారు. దేవుణ్ణి అందుకే దర్శించుకోవడానికి వచ్చాం. మళ్ళీ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి దర్శించుకుంటాం. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. గిరి